నిన్న తిరుపతి వేదికగా జరిగినటువంటి జనసేన పార్టీ స్థానిక సంస్థల సమాయత్త సభ అదేదైతే సమీక్షా సమావేశంలో కడపకు సంబంధించినటువంటి నేతలు కొట్లాడుకున్నారు, వాగ్వివాదం జరిగింది అన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి జనసేన నేత రమణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎందుకు గొడవ జరిగింది? ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఈ సినీ ప్రపంచం నుంచి సమాజంలో మార్పు రావాలి, అది యువతతో సాధ్యమని చెప్పి జనసేన పార్టీని స్థాపించి మరి సుదీర్ఘకాలం 12 సంవత్సరాలుగా జనసేన పార్టీ జన సైనికులతో నడుపుతూ ఈరోజు ప్రభుత్వ భాగస్వామ్యంలో ఆ రోజు డిప్యూటీ సీఎం కావడం, మరి ఆ డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి కూడా సామాన్య ప్రజలకి మరి మారుమూల గ్రామాలకు కూడా ఆయన చేసిన సేవ మనం చూస్తూ ఉన్నాం. ఆయన తీసుకున్న శాఖల్లో నిమగ్నమై మరి సామాన్య ప్రజల కోసం మరి మారుమూల గ్రామాలకు కూడా మరి ఈ ప్రభుత్వ తీరును తీసుకెళ్లిన వైనంతో కొంత బిజీగా ఉండడం వల్ల మరి పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ రూపకల్పన కానీ కొంచెం ఆలస్యమైంది. మరి ఈ మధ్య జనసేన పార్టీని సమర్థ నాయకత్వం తయారు చేయాలని చెప్పి 175 నియోజకవర్గాలు కానీ జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర కార్యవర్గాన్ని కానీ రూపుదిద్దుకునే దానికి ఆయన యువతతో పాటు అనుభవం కలిగిన మరి ఇటువంటి వ్యక్తుల్ని క్రోడీకరించి రూపకల్పన చేసే దశలో స్థానిక సంస్థలలో మరి జనసేన పార్టీ ఎటైతే తీసుకెళ్ళాలి, ఎక్కడ ఏ విధంగా అంటే ఈ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో స్థానిక సంస్థల స్థితిగతులు, జనసేన పార్టీ బలం, మరి పార్టీ ఏ విధంగా నిర్మాణం తీసుకెళ్ళాలి, ఎక్కడైతే మనం గెలవగలమని ఒక సమీక్షా సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని వేయడం, మరి రాయలసీమతో పాటు నెల్లూరు, ఒంగోలుతో పాటు గ్రేటర్ రాయలసీమకు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని, మరి టీసీ వరుణ్ గారిని కమిటీ ప్రతినిధులుగా పంపి తిరుపతిలో చిత్తూరు, కడప జిల్లాల జనసేన నాయకుల సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమీక్ష సమావేశాన్ని ఉదయ్ హోటల్లో ఏర్పాటు చేయడం, అక్కడ ఉదయం చిత్తూరు జిల్లా జనసేన నాయకులతోనూ మధ్యాహ్నం 2 నుంచి కడప జనసేన నాయకులతో ఏర్పాటు చేశారు. కాకపోతే అక్కడ ఉదయమే కడప జనసేన నాయకులు కూడా ఆ స్టేజి మీదకి పోవడం, అక్కడ కొంత గందరగోళం, అంటే ఎవరు ఎక్కడ అనేది అర్థం కాని పరిస్థితి. మరి రాయలసీమ వ్యాప్తంగా నాయకత్వాలేమితో, అంటే కడప జిల్లాలో కూడా ఒక నాయకత్వాలేమితో జన సైనికులు నిరుత్సాహంగా ఉండడంలో మరి అక్కడ బొగ్గుల గురప్ప అనే ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా మెగా ఫ్యామిలీకి అత్యంత ఆత్మీయుడిగా దగ్గరగా ఉన్న వ్యక్తి, మరి తెలిసిన వ్యక్తే. అతను వృత్తిరీత్యా లాయర్ అయినప్పటికీ మరి జనసేనలో నాయకత్వాలేమితో ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పారని ఆయన అది ఉదయమే ఆ విధంగా జరగడం, అక్కడేదో కొంచెం గలబా జరిగింది. కానీ మాకు ఉదయం మాకు లేదు కాబట్టి మాకు తెలియలేదు. మేము మధ్యాహ్నం 3 గంటలకి మీటింగ్కి వెళ్తే అక్కడ ఆయన వచ్చి కూర్చోవడం, మరి కడప కార్పొరేషన్ కానీ కడప జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ఏ విధంగా స్థానిక సంస్థల్లో జనసేన పార్టీ ఎదుర్కోవాలా, మన బలం ఎక్కడెక్కడ ఉందని ఒక నియోజకవర్గం వైజు సమీక్ష సమావేశం సజావుగా నడుస్తూ ఉంటే మరి కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ ఉన్న వ్యక్తిని మీరు కడప జిల్లానా చిత్తూరు జిల్లానా అని చెప్పి వాగ్వాదం చేయడం, అది చిలికి గాలివానగా ఎవరో వచ్చి కనీసం ఇక్కడ జనసేన పార్టీ బలమైన తీరు ఒక స్థితి తీసుకొని దాన్ని బలమైన సమర్థ నాయకత్వం వైపు పరుగులెడతా ఉంటే మరి దీన్ని ఏ విధంగా చేయాలనే కోణంలో జరిగినట్టు అందరం భావిస్తూ ఉన్నాం. అంతకు తప్ప అక్కడ ఎక్కడ కూడా మిగతా విషయాలు ఏం జరగలేదు. అంటే బాలినేని శ్రీనివాస్ గారు సమావేశంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎండగట్టిన తీరు, అంటే స్థానికంగా ఉన్నటువంటి కొందరు నేతలు అందుబాటులో ఉండటం లేదు, కొన్ని ఫోన్లు కూడా ఎత్తని పరిస్థితి, అంటే దీనివల్ల కొంత పార్టీ దెబ్బతినే అవకాశాలు ఉందన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడంలో ఇలాంటి తప్పులేదు కదా. ఆయన ఏమన్నారు, పార్టీ బలపడాలంటే ఖచ్చితంగా నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ ప్రజల్లో మమేకం కావాల్సినటువంటి అవసరం ఉంది, ఫోన్లు ఎత్తాల్సి ఉంది. ఎవరైనా సాధారణంగా ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాలి కదా, ఫోన్ ఎత్తకుండా ఉంటే నాయకత్వ లోపమే కదా అది. అంటే ఆయన ఉదయం సెషన్లో
చిత్తూరు జిల్లా నాయకులతో సమావేశంలో జరిగినటువంటి విషయం అది మాకు చెప్తుంటే విన్నాం, కానీ కొన్ని మాధ్యమాల్లో కూడా వచ్చాయి. ఆయన కూడా ఏమన్నాడంటే కడప చిత్తూరు జిల్లా అధ్యక్షుల పనితీరు మీద మరి వాళ్ళు పార్టీని ముందుకు తీసుకెళ్ళడం లేదు, నాయకత్వం ఏమి ఉంది, మరి వాళ్ళు వ్యాపార పరంగా అని వాళ్ళ మాధ్యమాల్లో మేము చూసాం. మరి ఆయన ఒక సీనియర్గా అంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఉన్నాడు, జనసేన పార్టీలో కూడా ఆది కాలం నుంచి కూడా కొద్ది కాలం ఉన్నాడు. మరి ఈ మధ్య కాలంలో కొంచెం దూరంగా ఉండడం, మళ్ళీ ఈ మధ్య జనసేన పార్టీలోకి అక్కడక్కడ వస్తూ ఉండడం మనం చూసాం. ఆయన నాయకత్వం ఏమి గురించి చెప్పాడు, అది మరి ఇతరులకు ఎవరు వచ్చి ఏ విధంగా దీన్ని అంటే డైవర్ట్ చేసేదానికి తీసుకున్న చర్యలని మేము అనుకుంటాను. అంటే అతను అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు కదా, వాస్తవంగా తీసుకుంటే నాయకత్వం లేని కారణంగా పార్టీ బలపడే పరిస్థితి లేదు కదా కడపలో. అంటే ఒక స్థానిక సంస్థల ఎలక్షన్స్ సమీక్ష జరుగుతూ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు వచ్చారు. మరి ఒక అనుభవజ్ఞమైన నాయకుడిగా ఉన్నప్పుడు అంటే మన ఇంట్లో ఒక సమస్య జరిగితే ఇంట్లో ఉన్న మన వ్యక్తులతోనే మనం దాన్ని పరిష్కరించుకుంటాం తప్ప వీధిలోకి పోయి మాట్లాడడం. మరి అది అంతమంది అంతే వందల మంది ఉన్న ఆ సమీక్షా సమావేశంలో మరి అసలైనది ఈ స్థానిక సంస్థల సమీక్షా సమావేశంలో మరి అట్లా విలువైన మరి అక్కడ చాలా సంస్థల మీద జరుగుతున్నటువంటి సమావేశంలో ఆయన బహిరంగ చెప్పడం వల్ల కొంతమంది ఆ విధంగా ఇది చేశారు. కానీ ఇది ఆయన అంత అనుభవజ్ఞవేయుడు మన బొగ్గుల గురప్ప గారు, అది పార్టీ బజార్లో పడతాదనేది ఆలోచన చేసేది లేదు తెలియదు. కానీ మరి ఆయన చెప్పాలనుకున్నది ఆయనతో చాలా సంబంధాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారితో కానీ ఇంకొకరి గారు రాష్ట్ర కార్యవర్గంతో కానీ ఇంకొకరితో కానీ ఆయన ఎవరితో చెప్పిండొచ్చు, తప్పులేదు. కానీ మరి ఆయన ఎందుకు ఇట్లా బహిరంగ సమావేశాలు చెప్పాడో నాకు తెలియదు. ఆయన చెప్పాలనుకుంటే బాలయ్య గారికి ఈ స్థితిగతుల మీద చెప్పిండొచ్చు, ఇది అందరిలో ఉంది. మరి ఆయన ఈ విధంగా చెప్పడం వల్ల మరి ఆయన అంతర్మతం నాకైతే తెలియదు. అయితే కడపలో ప్రధానంగా తీసుకుంటే కడప, రైల్వే కోడూరు, రాజంపేట ప్రాంతాలు తప్ప నాకు తెలిసినంత వరకు మెజారిటీగా కేవలం ఒక 10 నుంచి 20 మంది నాయకులు ఉంటారు. కానీ ఈ 10 మంది నాయకుల్లో ఎందుకు మీ మధ్య భేదాభిప్రాయాలు, అసలు ఏంటి విషయం? ఇక్కడ ఒక సామాన్యునికి రాజకీయం నేర్పిన కారణ జన్ముడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయం కోసం ఆయన ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్తామే తప్ప ఇక్కడ శంకర శ్రీనివాస్ అన్న ఉన్నాడు, కృష్ణన్న ఉన్నాడా, ఇంకొకరు ఉన్నాడు అని కాదు. కానీ ఇక్కడ జన సైనికులకు లక్ష్యం ఒకటి, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధి కోసం పనిచేస్తామే తప్ప ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మాకు అందరికీ ఒకటే లక్ష్యం, జనసేన అధినాయకుని ఆలోచనకు అనుగుణంగా ప్రవర్తించడమే, జనసేన పార్టీ పిలుపే ధ్యేయంగా పనిచేయడమే. ఆయన ఏ పార్టీ పిలిపించినా కూడా కడప పార్లమెంటు వైజ్గా ఇంతకుముందు మొన్న జరిగిన ఆవిర్భావ సభకు కూడా కడప ఇన్ఛార్జిగా మరి తాతంశెట్టి నాగేంద్ర గారిని ఇచ్చారు. మరి ఆయన ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా జన సైనికులంతా సమన్వయం చేసి మరి 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మరి పిఠాపురానికి వెళ్ళాలంటే ఒక డబ్బు వ్యయంతో కూడుకున్న ఇబ్బంది. కానీ అందరం మేము పార్టిసిపేట్ చేస్తాం. కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందంటే మరి నాగేంద్ర గారు కానీ మేము కానీ అందరం కూడా మరి ప్రతి నియోజకవర్గానికి బస్సులు పెట్టడం, కార్లు పెట్టడం, తీసుకుని దాదాపుగా 1000 మందిని పార్టీ పిఠాపురానికి ఆవిర్భావ సభకి తరలించి అక్కడ వసతులు ఒక కంప్లీట్గా ఒక హోటల్ని తీసుకుని అందరికి భోజన వసతులు చేసి ఆవిర్భావ సభకు తీసుకెళ్ళాం. తర్వాత పహల్గామ్ కేసు ఒక పిలిపిస్తే మరి మానవహారం చేయడం కానీ నిరసనలు కానీ చేశాం. మరి తర్వాత సుపరిపాలన మొదలై ఏడాది పార్టీ పిలిపిస్తే దేవుని గడపలో ఒక 500 మంది మహిళలతో మరి పార్టీ పిలుపు కోసం పనిచేశాం. అట్లనే పవన్ కళ్యాణ్ గారు షట్షణ్ముఖ దేవాలయాల్లో పూజలు చేయమంటే మరి మధురై దిండిగల్ దగ్గర పులమధురై చోలయ్యకి మరి కోడూరు ఎమ్మెల్యే గారికి అప్పచెప్తే కడప తరఫున మేమందరం కూడా పోయి సారు చెప్పిన పిలుపును అక్కడ సమర్థవంతంగా నిర్పించాం. తర్వాత మధురైలో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభకి పిలిపిస్తే అక్కడ కూడా పార్టిసిపేట్ చేశాం. అంటే ఇక్కడ జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ
జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తామే తప్ప వాళ్ళు జనసేన పార్టీ ఎవరిని ఇక్కడ చెప్పినా వాళ్ళతో కలిసి పనిచేస్తాం. ఇక్కడ ఎవరితో కూడా ఇక్కడున్న నాయకులతో ఎవరికి కూడా వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవు. మాకు ఈ ఈ ఈ జనసేన పార్టీ పరంగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. అక్కడ కూడా జరిగింది కూడా జనసేన పార్టీ కూడా త్వరలో మీకు కమిటీలు వేస్తున్నాం. మరి ఈ జనసేన భావజాలాన్ని సామాన్యానికి తీసుకుపోయి స్థానిక సంస్థల్లో బలంగా పోటీ చేసి జనసేన పార్టీని సమర్థవంతంగా తీర్చిదిద్దేదానికి, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేదానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి మరి గౌరవ కళ్యాణ్ గారు కానీ ఈ మధ్య శివరాత్రి అప్పుడు ఆయన చెప్పడం, మరి దాంట్లో భాగంగా ఈ మధ్య జనసేన సభ్యత్వాలు మా అధినాయకుడు మంచి అవకాశాన్ని ఇచ్చారు మేము ప్రజలకు పోయేదానికి. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళాం. జనసేన భావజాలాన్ని ఇంటింటికి తీసుకెళ్లి జనసేన పార్టీ గుర్తు గ్లాస్ గుర్తును పరిచయం చేస్తూ కడపలో అనూహ్యంగా ఈ కడప పార్లమెంట్లో కూడా ఎక్కువ నమోదు, ఎంతవరకు ఎప్పుడు నమోదు కానీ సభ్యత్వ నమోదాల్లో కూడా కీలకంగా మేము వివరించినాం. మాకు కూడా 5,000 పైన సభ్యత్వాలు చేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టిని కడపకు మళ్ళించేదానికి కూడా ప్రయత్నం చేశాం. సో మొత్తం మీద మా మధ్య ఎక్కడ భేదాభిప్రాయాలు, ఎందుకంటే జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి పార్టీ. మేము ఎవరితో కూడా మాకు అభిప్రాయ భేదాలు లేవు. ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికైనా వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామే తప్ప మా మధ్య భేదాభిప్రాయాలు లేదు. మాకు ఏకైక లక్ష్యం ఒకటే, జనసేనాని పవన్ కళ్యాణ్ ఏది చెప్తారో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అదే వేదం. ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించడమే మా యొక్క ఏకైక లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేయబోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా పార్టీ మరింత బలపడే దిశగా అడుగులు వేస్తాం. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. మేమంతా కలిసికట్టుగా పనిచేసి ఒక రకంగా తీసుకుంటే జనసేన ఇప్పటి వరకు కడప జిల్లాలో ఎప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కాని పరిస్థితి. అంటే ఒక రకంగా జనసేనాని దృష్టిని కడప వైపు మళ్లించామంటే భవిష్యత్తులో కూడా జనసేన మరింత బలపడే దిశగా అడుగులు వేస్తామన్నటువంటి సంకేతాలు ఇవ్వడమే అన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి జనసేన నేత రమణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి.